వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నావల్ల గ్రామానికి చెందిన లోహడ నరేష్ కాసింపూర్ గ్రామానికి మేస్త్రి పని కోసం వెళ్లి అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమించాడు. కొన్ని నెలలు ప్రేమించుకున్న వీరు మే 2న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. తన కూతుర్ని నరేష్ కిడ్నాప్ చేశాడని బాలిక తల్లిదండ్రులు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నరేష్ తల్లి లోహడ కళావతిని ఎస్ఐ రమేష్ కుమార్ పోలీస్ స్టేషన్కు పిలిపించాడు. కుమారుడి జాడ చెప్పాలంటూ ఎస్ఐ బూతులు తిట్టాడని బెదిరించాడని ఆమె తెలిపారు. నరేష్ ఆచూకీ తెలిసే వరకు రోజు స్టేషన్కు రావాలని హుకుం జారీ చేశాడని చెప్పింది. దీంతో 3 నెలలుగా ఉదయం వచ్చి రాత్రి వరకు ఠాణాలోనే కూర్చొని ఇంటికి పోతున్నానని వెల్లడించింది. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో కూర్చున్న కళావతి కూలి పనులపై బతికే తాను రోజు స్టేషన్కు వస్తూ ఉండటంతో పూట గడవడం కష్టంగా మారిందని వాపోయింది. ఎస్ఐ పలుమార్లు తన చేతులు కాళ్లపై లాఠీతో కొట్టడంతో వాపులొచ్చాయని కన్నీటి పర్యంతమైంది. దళిత మహిళను వేధిస్తున్న ఎస్ఐపై అధికారులు చర్యలు తీసుకోవాలని దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు. లేకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో తాండూరు డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సార్ నాకు ఇంత ఆపద పెట్టి ఇంత ఘోరంగా నన్ను చేసిండు. ఈ టౌన్లో ఎప్పుడు 9 గంటలకు రావాలి, 9 గంటలకు పోవాలి. ఒకరోజు 11 అయింది. 11 గంటలకు నేను కుడిచెరక్కడ అనుకొని 12 గంటలకు లేచి మళ్ళీ అట్లేం కూర్చొని 4 గంటలకు ఇంటికి పోయినా. ఇంత ఘోరంగా చేసిండు నాకు. రోజు 3 నెలలు అవుతున్నది. 3 నెలలకు కొరిగే 9 గంటలకు రావాలి, 9 గంటలకు పోవాలి, 9 గంటలకు రావాలి, 9 గంటలకు రావాలి. ఆ ఘటనలో ప్రతిరోజు పిలిపించి తీవ్రంగా మానసికంగా ఆమెకు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో పైన డీఎస్పీ కానీ ఎస్పీ కానీ వెంటనే ఎస్ఐ పైన విచారణ చేసి కళావతికి అంటే న్యాయం చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చింది. ఇప్పటికీ ఇలాంటి మహిళలపైన అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం పేపర్లలో టీవీలలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. షాద్నగర్లో గిట ఆ ఘటన ముగకన్నా ముందే ఈ రకంగా మన మారుమూల ప్రాంతంలో ఏదైతే బసిరాజ్ మండల్లో ఈ రకంగా ఎస్ఐ ఒక మహిళను స్టేషన్కు పిలిపించి చిత్ర హింసలు పెట్టి కొట్టడము, దౌర్జన్యం చేయడము, గన్ను పెట్టి కాల్ చేస్తా అని చెప్పడము, అక్రమ కేసులు కడతా అని చెప్పి ఈ నరేష్ యొక్క తల్లి ఆయనకి నరేష్ కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తుంది. వేరే చుట్టుపక్కల వాళ్ళతో ఆర్థికంగా గూగుల్ పే, ఫోన్పే లాంటి వాటి ద్వారా వాళ్ళకి డబ్బు సాయం అందజేస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎస్ఐ రమేష్ గారు ఆమె కళావతి నరేష్ తల్లిని పోలీసుని పిలిపించడం జరిగింది. నరేష్ గురించి ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పమని, అతను ఎక్కడ ఉన్నాడో, ఎందుకంటే ఇది మైనర్ గర్ల్ మిస్సింగ్ కేసు 3 నెలల సంది కూడా పరిస్థితి